చిత్తూరు జిల్లా పుంగనూరులో 15 ఏళ్ల నియంత పాలనకు చెక్ పెట్టే ధీశాలి జనసేన నాయకుడు వేణుగోపాల్ రెడ్డి అని అన్నారు. పుంగనూరు నియోజకవర్గం ప్రజలను ఇంతకాలం పీడించిన నాయకులు పరారు కాక తప్పదని హెచ్చరించారు. జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పుంగనూరు మండలం చదళ్లలో ఎన్వీఆర్ ట్రస్ట్ సభ్యులు మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు దాదాపు 1500 మంది జనసేన పార్టీలో చేరినట్లు తెలిపారు. గ్రామాల నుండి జనసేన పార్టీలో చేరడానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి రాకతో పుంగనూరులో జనసేనకు మంచి రోజులు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. ఆ భూ కబ్జాలు కావచ్చు, వేరే ఇతరత్ర రౌడీజం ఏవన్నాయో వాటిని ఏవైనా ఉంటే ఒకవేళ ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొని వస్తే నిజానిజాలు నిగ్గు తేల్చి మీకు న్యాయం చేసే బాధ్యత జనసేన తీసుకుంటుంది. అది ఖచ్చితంగా నేను చెప్తాను. తర్వాత మనం పల్లెలు పంచాయతీలు ప్రతి ఒక్క పంచాయతీలోనూ ఏవైతే హౌసెస్ ఇస్తున్నారో, ప్రభుత్వ పథకాలు వస్తున్నాయో, మేజర్గా తిండి, నీరు, కూడు, గుడ్డ అన్నట్లు వాటిని ఫస్ట్ తీసుకుంటాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క పల్లెల్లో ఉన్న సమస్యలు ఇవే. ఏమంటే మేము వెళ్తే మాకు పాస్బుక్ కావట్లేదు, మాకు రేషన్ కార్డులు ప్రాబ్లం ఉన్నాయి, ఏవో చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ మైనర్ ప్రాబ్లమ్స్ని మనం షార్ట్అవుట్ చేసేదానికి సార్ ఎలాగో చెప్పారు మనకి గ్రామ సభలోనేసి. ఆ గ్రామ సభలు మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ గ్రామ సభలు ప్రతి ఒక్క పల్లెల్లోన వెళ్ళి ఒక్కొక్క పంచాయతీలో కూర్చుంటే ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు మొత్తం, అంటే ఆ పంచాయతీ హెడ్ క్వార్టర్స్ కింద వచ్చే పల్లెల్లో ఉండే ప్రతి ఒక్కరికి అక్కడికి రమ్మని చెప్పి మన ముందు పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడేవాళ్ళం. అది ముందు జరిగే విషయమే. అలాంటి సంస్కృతి ఈరోజు తీసుకొని వస్తే అక్కడికక్కడే జరిగే కొన్ని ఉంటాయి. అవన్నీ ప్రభుత్వం ద్వారా అయ్యేవన్నీ నేను కంప్లీట్గా క్లియర్ చేసేదానికి 90% దానికోసం కృషి చేస్తాను. అది కంప్లీట్ చేస్తాము. తర్వాత విద్య, మేజర్గా వైద్యం, విద్యలు అంటే లాస్ట్ గవర్నమెంట్ చేసిండేది రైతు భరోసా కేంద్రాలు ప్లస్ వెల్నెస్ సెంటర్స్ కంప్లీట్ చేశారు. బట్ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ అసలు ముఖ్యంగా రైతులు, పాడి పరిశ్రమ వీళ్ళని ఎలా మనం ముందుకు తీసుకోవాలి అనకుండా వాళ్ళని దోచడం జరిగింది ఇన్ని రోజులు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎన్డీఏ కూటమిలో పుంగనూరు నియోజకవర్గంలో మొట్టమొదట వ్యవసాయ ఆధారిత ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలనే ఆలోచనే మనకి ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పారు. అలాగే పాల ఒక ఫ్యాక్టరీనే ఉంది. ధరలు కూడా ప్రజలు గిట్టుబాటు ధరలు లేకుండా ఇన్ని రోజులు బాధపడ్డారు. ఖచ్చితంగా ఇక్కడ శీతల గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్, పాల ఫ్యాక్టరీ కూడా ఎంతో ఆవశ్యకత ఉంది. రైతులకు గిట్టుబాటు ధర వచ్చే వరకు ఆ కోల్డ్ స్టోరేజ్ లో వాళ్ళు అవన్నీ దాచుకోవచ్చు. అలాగే స్వతంత్రం కోల్పోయిన ఈ యొక్క పుంగనూరు నియోజకవర్గంలో ప్రజలు ఓటు హక్కు కోల్పోయారు కదా 5 సంవత్సరాల్లో. లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఏమైతేమి అటువంటి ప్రజలకు తిరిగి స్వతంత్రం వచ్చే విధంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే